తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గుడి కడతామంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అమెరికాలోని వివిధ రాష్ట్రాల వాళ్ళు కూడా భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేపాల్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, భూటాన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కట్టింది వాళ్ళు భూమి ఉచితంగా ఇస్తే కన్స్ట్రక్షన్ మన డబ్బులతో కట్టించాం తిరుమల తిరుపతి దేవస్థానం. అది బాధ్యత పద్ధతి కూడా. కానీ అమరావతి అంటే మన రాష్ట్ర రాజధానిలో కట్టేటప్పుడు దానికి డబ్బులు వసూలు చేశారట. ఇది భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి జీవో కాపీని కూడా మెన్షన్ చేసుకొచ్చారు. కొన్ని సంస్థలకేమో ఉచితంగా ఇచ్చి ఎకరాకి 50 లక్షల రూపాయల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అన్నటువంటిది ఆయన ఆరోపణ. ఇదిగో దానికి సంబంధించిన జీవో కాపీలో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళకి 50 లక్షలకి ఇచ్చారు ఎకరం. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 50 లక్షలకి ఇచ్చారు ఎకరం. ఇండో ఇన్స్టిట్యూట్ యూకేకి ఏమో 150 ఎకరాలు, వెల్లూరు వాళ్ళకి విట్టోళ్ళకి 200 ఎకరాలు, ఎకరం 50 లక్షల రూపాయలు చొప్పున. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి 50 ఎకరాలు కూడా లీజు ఫ్రీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ 25 విత్ ఇన్ ద గవర్నమెంట్ కాంప్లెక్స్, ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లీజ్ హోల్డ్. తిరుమల తిరుపతి దేవస్థానం 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా మెన్షన్ చేసుకొస్తున్నారు. అట్లాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్కి 5 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు, తప్పులేదు. కానీ ఇక్కడ 50 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అమరావతి కోసం వసూలు చేయడం ఏంటి, ఉచితంగా ఎందుకు ఇవ్వలేరు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా తీసుకుని వచ్చారు. ఏ ప్రాతిపదికన ఇట్లా చేస్తారన్నటువంటి పాయింట్ని రైట్ చేశారు. అమరావతిలో డబ్బులు పెట్టి కట్టించడం ఏంటి, వెంకన్న స్వామి సొమ్ముల్ని ఆ విధంగా చేయడం ఏంటి అన్నటువంటి పాయింట్ ప్రశ్నిస్తున్నారు. అయితే సరే, దానికి ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం. ఏకనాథ్ షిండే గారు ఆయనే నేరుగా వచ్చి భూమి పత్రాలను టీటీడీకి అప్పగించి మా స్థలంలో దేవాలయాల్ని నిర్మించండి, దేవాలయాన్ని అని వారు కోరటం జరిగింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షిండే. జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాలన్న వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ స్థలాన్ని కేటాయించటం జరిగింది. అది భువనేశ్వర్లో కట్టినా, చెన్నైలో కట్టినా, ప్రపంచంలో మరి ఎక్కడ కట్టినా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఆ దాతలు గాని ప్రభుత్వాలు గాని ఇవ్వటం అన్నది ఆనవాయితీ సాంప్రదాయమే కాకుండా టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవాయి దగ్గర నుంచి పల్లవరాణి సామవాయి, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకోతే ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన, అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి
25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరు వచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. వాటిలో 6 సంస్థలకు భూమిని కేటాయించాలని సిఫారసు చేసింది. ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఆ 6 సంస్థలలో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు 1 రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు భూమిని ఉచితంగా కేటాయించాలని ఆ మంత్రివర్గ సంఘం నిర్ణయించింది. ఇవ్వడానికి సంబంధించినటువంటి కథ. ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 50 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ ఎకరా 50 లక్షలకు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎకరా 50 లక్షలకి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 50 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. అదే జీవోలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కి 25 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 ఎకరాలు 50 లక్షల రూపాయలు ఎకరాకి. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి టీటీడీ 2018వ సంవత్సరం డేటెడ్ 28/8/2018వ సంవత్సరం దీనికి సంబంధించిన బోర్డు తీర్మానంలో 12.5 కోట్ల రూపాయలను కడుతూ దానికి సంబంధించి వాళ్ళు మొత్తం ఇష్యూ అంతా రాసుకొని వచ్చారు. టీటీడీ వెంకటాయపాలెంలో 25 ఎకరాలు దయచేసి ఉచితంగా ఇవ్వండి అని టీటీడీ అభ్యర్థించింది. ఇది చంద్రబాబు గారి ఆలోచన, ఏది అక్కడ గుడి కట్టాలనని. అయినా టీటీడీ అభ్యర్థించింది 25 ఎకరాలు ఉచితంగా ఇవ్వండి అంటే, ఆహా సస్యమీరా మీరు డబ్బు కట్టాల్సిందే అని ముక్కు పిండి మరీ వసూలు చేశారు 12.5 కోట్ల రూపాయలని. దానికి సంబంధించినటువంటి ఆబ్స్ట్రాక్ట్ ఇది మీకు అందరికీ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. అందులోనూ 1.25 లక్ష నిబంధనలు అన్నీ ఇన్ని కావసమా, అవన్నీ మీరు చదివితే చాలా సమయం అవుతుంది. నేను చదివితే మీరు అవన్నీ చదివి మీరు ప్రచారంలో పెట్టవచ్చు. ఇక్కడ చంద్రబాబు గారిని నేను అడిగేది, అక్కడ మీరు వ్యాపార రాజధానిగా మార్చటం కోసమని రియల్ ఎస్టేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తూ అందులో కొద్దిగా ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అనుమతులు ఇస్తూ కొన్నింటికి పూర్తిగా ఉచితంగానే పొలాలిస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా వాణిజ్య అవసరాలకి ఒక బావుగా వాడుకోవటానికే అక్కడ
గుడి కట్టాలా అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బేసిక్గా ఇది 2019 ముందు అంటే 2014-19 అధికారంలోకి వచ్చినప్పుడే ఇది జరిగింది. అప్పుడు టీటీడీనే నియమించి అంటే చంద్రబాబు గారే నియమించినటువంటి బోర్డు డబ్బులు లేకుండా ఫ్రీగా ఇవ్వమని అడిగింది. అయినా సరే డబ్బులు కట్టమని గవర్నమెంట్ చెప్పడం, వాళ్ళు బోర్డులో కట్టేసేయడం 12.5 కోట్లు. ఇది ఇప్పుడు బయటపెట్టినటువంటి అంశం. స్వామివారికి సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉండటమే సంచలనం సృష్టిస్తున్నాయి.